రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. ధాన్యం కొనుగోలు విషయంలో కొద్దిగా రైతులు అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం నా దృష్టికి రావడంతో దాన్ని నివృత్తి చేయడం కోసం ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ పంటలో మన కోనసీమ జిల్లా 4 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది. దానికి ప్రభుత్వం తరపున కొనుగోలు చేయడానికి 2,30,000 మెట్రిక్ టన్నుల టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఈ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ అదనంగా ఇంకో 30,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నుండి టార్గెట్కు అనుమతులు కోసం ప్రయత్నం చేస్తున్నాం. వస్తాయని మీకు భరోసా ఇస్తున్నాం. గత ప్రభుత్వం ర్యాండమ్ సిస్టమ్ పెట్టి రైతులను ఇబ్బంది పెట్టిన కారణంగా గతంలో 2,40,000 టార్గెట్ ప్రభుత్వం నిర్ణయించింది, గత వైసీపీ ప్రభుత్వం. కానీ అప్పుడు రైతులకి ఇబ్బందులు ఎదురై డబ్బులు రాక ప్రభుత్వంతో అమ్మితే నెలల తరబడి డబ్బుల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంది. కాబట్టి కేవలం 2,19,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఆవేళ టార్గెట్ రీచ్ అయింది. ఇచ్చిన టార్గెట్ మిగిలిపోయింది. దాదాపు 21,000 మెట్రిక్ టన్నుల టార్గెట్ మిగిలిపోయింది. ఇప్పుడు ఇచ్చిన దానికంటే అదనంగా టార్గెట్ రీచ్ అవ్వబోతుంది. ఎందుకు కారణం? ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరళీకృత కొనుగోలు విధానం. రైతులను నిర్బంధించకుండా, ప్రభుత్వానికే అమ్మాలని ఆంక్షలు విధించకుండా, రైతు తాను పండించిన ధాన్యానికి తనకిష్టం వచ్చిన రేటుకి ఎక్కడైనా ఎవరికైనా ఎప్పుడైనా అమ్ముకునే వెసులుబాటుని వీలును ప్రభుత్వం కల్పించింది. కాబట్టి రైతులందరికీ సకాలంలో డబ్బులు వెంటనే వస్తున్నాయి. కాబట్టి ధాన్యం అమ్మిన 8 గంటల లోపల రైతు అకౌంట్లోకి డబ్బులు పడుతున్నాయి. కాబట్టి రైతు అక్కడ ఇక్కడ అమ్మడం ఎందుకు, ప్రభుత్వానికి అమ్మాలని పెద్ద ఎత్తున క్యూ కట్టి ప్రభుత్వానికే ధాన్యం అమ్మకానికి సుముఖత వ్యక్తం చేస్తూ అమ్ముతున్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి 2,30,000 మెట్రిక్ టన్నుల టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. ఇది అర్థం చేసుకోవాలి. గందరగోళం పడొద్దు ఎవరు కూడా. మీ దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని తప్పకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అదనపు టార్గెట్ ఇవ్వమని నేను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్ని, మేనేజింగ్ డైరెక్టర్ గారిని, చైర్మన్ గారిని, సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారిని కోరడం జరిగింది. అలాగే లోకేష్ బాబు గారికి కూడా విషయాన్ని చేరవేయడం జరిగింది. సీఎం గారికి కూడా చేరవేయడం జరిగింది. 1-2 రోజుల్లో దీని మీద క్లారిటీ వస్తుంది. రైతులందరూ ఆనందంగా ఉండండి. తప్పకుండా అదనపు టార్గెట్ అనేది ప్రభుత్వం ఇస్తుంది. కోనసీమ జిల్లాకు కూడా ఇబ్బందులు ఏమి ఉండవు. గమనించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.